ఓజీ, ఓజస్ గంభీర జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను. ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్స్ కాదు, అన్లిమిటెడ్ బఫెట్. ఓజీ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఏ మూవీ అయినా అందరికన్నా ఫస్ట్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. మూవీ స్టోరీ లైన్ అయితే చెప్పను, చెప్పి స్పాయిల్ చేయను, బట్ మూవీ ఎలా ఉందో చెప్తాను. ఈ మూవీ పవర్ స్టార్ ర్యాంపేజ్ అని చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓజీ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇలాంటి పవర్ఫుల్ అండ్ వైలెంట్ క్యారెక్టర్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అయితే మనం చూడలేదు. ఫస్ట్ ఇంట్రో సీన్తోనే ఈ మూవీలో పవర్ స్టార్ క్యారెక్టర్కి అండ్ కటానా స్వాడ్కి ఉన్న పవర్ ఏంటో మొత్తం చూపించేస్తారు. అండ్ ఫైట్ అయితే అద్రిపోద్ది. మూవీ మొత్తం కూడా పవర్ స్టార్ క్యారెక్టర్ ఎలివేషన్స్కి తగ్గట్టు బీజిఎం సీన్స్ ఆన్ ఫైర్ అని చెప్పాలి. మూవీలో కొన్ని గూజ్ బంప్ సీన్స్ ఉన్నాయి, 6 to 7 ఉన్నాయి. లైక్ ఇంట్రో ఫైట్, మదురై పోలీస్ స్టేషన్ సీన్ అండ్ ముంబై పోలీస్ స్టేషన్ సీన్ అండ్ ఇంటర్వెల్ అయితే ఇప్పటి వరకు పవర్ స్టార్ కెరియర్లోనే ద బెస్ట్ ఇంటర్వెల్ అని చెప్పాలి. ఫ్యాన్స్కి పూనకం రావటం అయితే పక్కా. టూ మచ్ వైలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ జానీ సాంగ్ రిఫరెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో, అది అదిరిపోయింది. క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్స్ట్రాడినరీగా పవర్ఫుల్గా ఉంది. సో మూవీ అంతా కూడా పవర్ స్టార్ చేతిలో ఉన్న కటానా స్వాడ్తో అయితే తల్ల తెగి పడుతూనే ఉంటాయి, బ్లడ్ పారుతూనే ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ మూవీ పాజిటివ్ వచ్చేసేటప్పటికి పవర్ స్టార్ క్యారెక్టరైజేషన్, డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోతుంది. 1980s లుక్ అయితే చాలా బాగుంది. గ్యాంగ్స్టర్ లుక్ చాలా బాగున్నాడు పవర్ స్టార్. అండ్ పవర్ స్టార్ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ప్రజెంట్ చేయడంలో సుజిత్ అయితే సక్సెస్ అయ్యాడు. అండ్ పవర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డైరెక్టర్ సుజిత్. సో సుజిత్ పవర్ స్టార్ ఫ్యాన్ అవ్వటం వలన అతను రాసిన ఎలివేషన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. అండ్ మూవీ మొత్తాన్ని కూడా చాలా స్టైలిష్గా డైరెక్ట్ చేశారు. సో అది బాగా నచ్చింది. పవర్ స్టార్ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటున్నారో అలా ప్రజెంట్ చేయడంలో అయితే సుజిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ తమన్. సో తమన్ కొట్టిన బీజిఎం నా చెవిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పవర్ స్టార్ తర్వాత మూవీలో ప్లస్ ఏంటి అంటే తమన్ మ్యూజిక్ అనే చెప్పాలి. మూవీ మొత్తాన్ని తన బీజిఎంతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అండ్ టెక్నో మ్యూజిక్తో ఆడియన్స్ని అయితే థియేటర్లో ఉర్రూ తొలగించాడు. ప్రతి సీన్ కూడా తన మ్యూజిక్ తోటి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాడు. అండ్ నెగిటివ్ పాయింట్స్, మెయిన్గా స్టోరీ లైన్ చాలా సింపుల్ స్టోరీ అండ్ అందరికీ తెలిసిన స్టోరీ. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో తన క్యారెక్టర్ డిజైన్ మీదనే ఫోకస్ పెట్టాడు, కానీ స్టోరీ మీద అంత ఎంగేజింగ్గా స్టోరీ రాయలేకపోయాడు. అండ్ నెక్స్ట్ ఏమవుతుందన్న క్యూరియాసిటీ అంతగా లేదు. హీరోయిన్ క్యారెక్టర్లో ఉన్న సెంటిమెంట్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. ఇంపాక్ట్ చేయకపోగా మంచి వైలెన్స్తో మంచి స్పీడ్ మీద వెళ్తున్న మూవీని ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సెంటిమెంట్స్ కొంచెం స్లో చేసేస్తాయి. అసలు ఇలాంటి పవర్ఫుల్ మూవీకి అలాంటి సెంటిమెంట్స్ అవసరం లేదనే అనిపిస్తుంది. అండ్ ముంబై మొత్తాన్ని షేక్ చేసిన ఓజస్ గంభీర ఎందుకు మాఫియాని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పే పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్గా లేదు, ఏదో సోసోగా అనిపించింది. వాజీ సిటీ, సో ఈ పేరు మీరు వినే ఉంటారు. సాహోలో వాజీ సిటీ రిఫరెన్స్ అయితే ఈ మూవీలో తీసుకొని వచ్చారు, బట్ దాన్ని అయితే అసలు యూజింగ్ చేయలేదు. అండ్ అది కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ మూవీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ముందు చెప్పినట్లు ఫుల్ మీల్స్ కాదు, అన్లిమిటెడ్ బఫెట్. పవర్ స్టార్ ఉన్న ప్రతి సీను, ప్రతి ఎలివేషన్ కూడా గూస్ బంప్స్ అయితే పక్కా తెప్పిస్తాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అండ్ పవర్ స్టార్ని ఇంత పవర్ఫుల్ రోల్ అయితే ఇప్పటివరకు చూడలేదు. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే పండగానే చెప్పాలి. సో నెక్స్ట్ నార్మల్ ఆడియన్స్. సో డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్లోగా ఉంటాయి అండ్ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్. సో కామన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే సీన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేకపోవడంతో పర్లేదు, అబవ్ యావరేజ్ అని అయితే అనిపిస్తుంది. ఫైనల్గా ఫ్యామిలీ ఆడియన్స్. టూ మచ్ వైలెన్స్, ఎండ్ టు ఎండ్ ఫైట్స్ అండ్ టూ మచ్ బ్లడ్. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికైతే టూ మచ్ వైలెన్స్ని ఇష్టపడరో వాళ్ళకి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. అండ్ వైలెన్స్ టూ మచ్ ఉంది కనుక ఈ మూవీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ సెన్సిటివ్ పీపుల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్. సో ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఇలా అనిపించింది. దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ. సో ఏవైతే బాగున్నాయి అనిపించాయో అవన్నీ బాగున్నాయని మెన్షన్ చేశాను, ఏవైతే బాగాలేవు అనిపించాయో అవి బాగాలేదు అని మెన్షన్ చేశాను. సో ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చి ఉంటే, సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.